బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని इर्मिया की किताब 20वां अध्याय 11 वचन। అయితే పరాక్రమము గల సూర్యుని వలె, అందరూ చెప్పండి, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. యెహోవా అందరూ చెప్పండి ఇట్లా, యెహోవా నాకు పక్కన చెప్పండి ఇట్లా, యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు, అందరూ చెప్పండి ఇట్లా, నన్ను హింసించువారు. ఇంకోసారి గట్టిగా. కొంతమంది రోగాల చేత హింసించబడుతుండ్రు, కొంతమంది చేతబడి చేత హింసించబడుతుండ్రు, కొంతమంది అప్పుల చేత, కొంతమంది మానసికమైన ఒత్తిడి చేత. నన్ను హింసించువారు, చెప్పండి మళ్ళీ చూడండి, నన్ను హింసించువారు నన్ను గెలువక చెప్పాలి, నన్ను హింసించువారు నన్ను గెలవక. మీరు కూడా చెప్పండి, ఇంకోసారి గట్టిగా పాలే. నన్ను హింసించడానికి అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు దుష్టులు చేస్తున్నాడు, కానీ ఏది కూడా గెలవలేకపోతున్నాడు. అందరు చెప్పండి ఇట్లా, మీరు కూడా. నిన్ను ఒక కట్టెలో వేసినట్టుగా, కట్టెను తీసి నిప్పులలో వేస్తారు కదా, చేతబడి కట్లు నిన్ను అట్లా కలుస్తున్నాడు. నిన్నే అమ్మా లేచినోడు నిన్ను హింసించడానికి నీ పెద్ద కొడుకు మీద, నీ మీద బలమైన ప్రయోగం జరుగుతుంది. అమ్మ నువ్వు నిన్నేకే బలమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. దాని నుంచి ఇప్పుడు నువ్వు చెప్పు, నన్ను హింసించేవారు చెప్పాలందరూ కూడా నా మీద గెలవలేక త్రొట్టుపడిపోబోతుండ్రు. ఈరోజు మిమ్మల్ని హింసించడానికి నీ కుటుంబం నిలబడకూడదని చేయాలని చూస్తున్నాడు. నీ చిన్న కొడుకున్న దేవుడు బలమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. బలమైన అగ్నిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ ఇంట్లో బలమైన ప్రార్థన వరుడుగా మీరు ఉపవాస ప్రార్థన మాత్రం ఆపకండి. ఒకరు కాకపోతే ఒకరు మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన చేయండి. లేకపోతే దుష్టుడు మిమ్మల్ని గెలవాలని చూస్తున్నాడు, ఓడిపోబోతున్నాడు. ఆమేన్. కొంచెం ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చదవండి, 12 నుంచి చదవండి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అమ్మా చెప్పాలి, ఎవరిని? నీతిమంతులను అందరు చెప్పాలి. ఏం చదిపోతున్నాడు? నీ మీదకి శత్రువు వచ్చిండంటే వాడిని నిన్ను పట్టుకోవడానికి కాదు, నువ్వు నీతిమంతుడవని నువ్వు బయటికి రాబోతున్నావు, నీతిమంతురాలుగా బయటికి రాబోతున్నావు. చెప్పండి, ఏం చేయబోతున్నావు? నీతిమంతురాలుగా. చెప్పండి ఏమన్నా? అపవాది అనుకున్నాడు ఖచ్చితంగా వీడు పాపం చేపించి నాశనం అయిపోతున్నాడని, నాశనంలో పడాలని చూసినా నీతిమంతుడుగా నువ్వు బయటికి రాబోతున్నావు. ఏ ఊర్లో అయితే నువ్వు నిలబడి పరిచయం చేయాలనుకుంటున్నావో నిన్నే ఒక శూరుని వలె దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ ప్రాంతంలో అనేకమైన మరణాలు జరుగుతూ ఉన్నాయి. మరణాల మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. అధికారం దేవుడికి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక బలమైన ఊర్లో దేవుడు ఒక శూరుని నీకు సహాయం చేసినట్టుగా నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని హస్తం ఇంతకు ముందు వెళ్ళని చోట్లోకి నిన్ను కొత్తగా నడిపించబోతున్నాడు. ఆ 13వ వచనం చదువు. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దుష్టులని చేతిలో నుంచి దరిద్రుల ప్రాణము దేవుడు విడిపించబోతున్నాడు. నువ్వు వెళుతున్న కొన్ని చోట్లలోకి దుష్టుడు ఎవరెవరినైతే పట్టుకున్నాడో నువ్వు కాదు, నీలో నుంచి దేవుని హస్తం వాళ్ళకు విడుదల జరిగించబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఆయనకు బలమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు నేను ఇక మీట. ఇంతవరకు నువ్వు కూడా ఓడిపోయినావు అనుకున్నావు. మీ కుటుంబం కూడా అనేక విషయంలో కుమిలిపోయి ఎవరు వీళ్ళు అనుకుంటారు, వాళ్ళ చేతిలోంచే ప్రభువు మరలా నిలబెట్టబోతున్నాడు. ఎవరెవరైతే నవ్విండ్రో
వాళ్ళ ముందే అగ్నిగా మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రభావం, ఒకవేళ నీ చేతిలో నీళ్ళు వచ్చినాయి అనుకో, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి అనుకో, ఆ బలం నీ మీదకి దిగబోతుంది. రాకపోతే మాత్రం నువ్వు అలా ఉంటావు. పట్టుకొచ్చేది చేయను పట్టుకోగలరు. సెహరెమెంటల శకరదురియా సిక్కర బంటులదురియా. థ్యాంక్ యూ యువర్ ప్రెజెన్స్, థ్యాంక్ యూ యువర్ ప్రెజెన్స్. చూసుకో, తడిని తాకుతుందా? వచ్చిందా? చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమను దేవుడు నీకు చూపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఖచ్చితంగా నీలో జరగబోతుంది. ఆమేన్. రెండు చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం నుంచి. వారి కాలు జారు కాలమున, వాళ్ళు కాళ్ళు జారబోతున్న కాలంలో పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. అమ్మా, పగ తెచ్చుకునేది నీ పని కాదు, నేను చేస్తాను ఆ పని. స్తోత్రం కలుగును గాక. నిన్ను పట్టుకొని నాశనం చేయాలని చూస్తున్నాడు. నీ బిడ్డని, నీ కుటుంబాన్ని నిలబడకుండా చేయాలని చూస్తున్నాడు. దాని నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. విడుదల జరగబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఎల్లో కలర్ నిన్నేనమ్మా. ప్రైజ్ ది లార్డ్. కొన్ని బంధకాల నుంచి దేవుడు నీ కుటుంబాన్ని విడుదల పొందబోతుంది. అయితే నువ్వు స్థిరంగా దేవునితో నిలబడు. దేవుడు విడిపించబోతున్నాడు. లేదా నీ కుమార్తెని పరిచర్యలో నిలబడబోతున్నాడు. ఎవరైతే పట్టుకొని నాశనంలో పడేయాలని చూస్తున్నాడో దాని చేతుల నుంచి విడుదల పొంది దేవుడు పగ తీర్చుకునే పని ఆయన చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. లేవు ఎర్ర చీర నువ్వే. నీ మోకాళ్ళల్లో ఉన్న బంధకాలు ఉన్నాయి. మోకాళ్ళలో నీ శరీరం అంతా ఒకసారి నల్లగా, ఒకసారి తెల్లగా, ఒకసారి భయంకరమైన, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట పొడిచినట్టు. ఏ పేరు నీది? గట్టి ప్రేమలమ్మ. మీ ఈ పక్కన ఆ పక్కన వ్యతిరేకమైన ఓరచూపులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. దాని నుంచి దేవుడు నీ కుటుంబం కాలు జారబోతున్న స్థితిలోంచి పైకి లేపబోతున్నాడు. ఆయన లేపబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి అడా, వారి ఆపద్దినము సమీపించును. ఎవరైతే మిమ్మల్ని చిక్కులలో పడేస్తున్నాడో, ఆమేన్, వాళ్ళ ఆపదను కన్నారా చూడబోతున్నాం. ఎవరి చేతిలో అయితే ఎవరైతే మిమ్మల్ని పడేయాలని చూసిండ్రో మిమ్మల్ని అదే చోట్ల నుంచి దేవుడు నిలబెట్టబోతున్నాడు. అదే చోట్ల నిలబడబోతుండ్రు. వెనుక కూడా అదే చోట్ల నిలబెట్టబోతున్నాడు. సోదరం, పడేయాలని ఎవరైతే మిమ్మల్ని పన్నాగ పడుతున్నాడో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టి చెప్పాలి అమ్మ, గట్టి చెప్పాలి. అయిపోయింది ఇక నేను నా కుటుంబం ఇంతనే అని నువ్వు అనుకోకు. ఇప్పుడే నీ కుటుంబంలో మొదలైంది. ఆశీర్వాదం అనేది మొదలు కాబోతుంది. ఇంతవరకు శాపాన్ని అనుభవించడం, ఇక మీదట ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. ఫలభరితమైన దీవెన మార్గం ఇప్పుడు తెరవబడబోతుంది. చూడండి అక్కడ, వారి గతి త్వరగా వచ్చును. ఎవరి గతి? నిన్ను పడేసి లేవకుండా చేసి అయిపోయింది, ఇక లెవ్వరు వీళ్ళు అని నవ్వులాటకు మొదలైపోయింది నీ కుటుంబాన్ని. వీళ్ళ గతి చూస్తామని అనుకుంటే వాడుకో, నీ శత్రువును నువ్వు చూడబోతున్నావు. క్షమించు. ఏమని? ప్రభువా ఏం చేస్తుండ్రో వీళ్ళకి తెలియదు, క్షమించు. చెప్పండి అందరూ ఒకసారి చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా చెప్పాలి. పోయిన నెలలో ఈ జ్యోతి ఎట్లుండే? నిలబడలేని స్థితిలో ఉంది. చూసిండ్రా? ఎంతమంది చూసారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అయిపోయింది, మళ్ళీ అమాస వరకు ఉంటుందా పోతుందా అన్నటువంటి శత్రువును
నాశనం చేయాలని చూసిండు. క్షమించమ్మా అన్నాం. ఏం చేయమన్నాం? క్షమించేసినావా? ఈరోజు అదే శత్రువు చేతుల్లోంచి బయటకు వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. విడుదల. ఒక్కసారి లేచి కనిపి అందరికీ. పోయిన నెల నడవడానికి కదా, నిలబడడానికి చేత కాకుండా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో బొక్క అయిపోయింది అన్న స్థితికి వచ్చింది. కానీ పట్టు విడవకుండా మందిరంలో అట్లనే కూర్చుండిపోయింది. నెల అయిందా ఉండి? దేవుడికి భయం. అక్కడే ఉంది. 3 పిల్లలు అట్లా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మరలా దేవుడి సన్నిధిలో ప్రభువు నిలబెట్టాడు. అందుకే విడిచిపెట్టొద్దు ఆయన పాదాలు. విడవకుండా ఉంటే నీ శత్రువు ఎవరైతే నిన్ను మింగాలని చూసినావు, నా శత్రువా, నేను కింద పడినా నా దేవుడు మళ్ళీ లేపుతాడు. స్తోత్రం కలుగును గాక. మీకా 7:8 వచనం చదవండి. కూర్చుందాం. మీకా 7:8 చదవండి త్వరగా. నా శత్రువా, అందరు చెప్పండి. ఇంకొంచెం నా శత్రువా చెప్పాలి. ఇట్లా నా శత్రువా, నన్ను కింద పడాలని చూసినావు. అక్కడ ఏమంటుంది చూడండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా మీద నువ్వేం చేయొద్దు, అతిశయింపవద్దు. అయిపోయింది, వీడు అయిపోయింది, మీ కుటుంబం అయిపోయింది అని చెప్పి నా మీద అతిశయించకు. నేను క్రింద పడినను, నేను కింద పడ్డాని తిరిగి లేతును. ఏం చేస్తావు? తిరిగి లేతును. కింద పడ్డావు, ఆయన లేపేసాడు. స్తోత్రం కలుగును గాక. మళ్ళా లేపాడు నిన్ను. ఏం చేసిండు? లేపిండా? మన దేవునికి సాక్షిగా ఉండాలి. ఆమేన్. చూడండి. నేను అంధకారమందు కూర్చున్నాను. ఇక్కడ అంధకారం అంటే వాడు పాపానికి లేకపోతే శాపానికి చీకట్లోకి తీసుకుపోయి నెట్టేసి కూర్చోబెట్టాలనుకుంటే అంధకారమందు కూర్చున్నానే. యెహోవా నాకు వెలుగుగా నుండు. వెలుగుగా అపవాది తీసుకుపోయి చీకట్లో మూలుగలలో లేకపోతే శాపంలో పాపంలో పడేయాలని చూపించి కట్టిక చీకట్లో వాడు వేయాలని చూస్తే నా కుమారుడు, నా కొడుకు, నా కుమార్తె అని అదే చీకట్లో వెలుగుగా యెహోవా నీ పక్షం నిలబడి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ చీకటిని నీకు వెలుగుగా మార్చివేసి. ఆమేన్. చూడమ్మా. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఎన్నో రోజుల నుంచి ప్రభువా నేను పాపాన్ని, ఎన్నో రోజుల నుంచి ఇంకా అని నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు కొన్ని రోజుల నుంచి చేస్తున్న నీ ప్రార్థన, కొంతమంది ఆ ప్రార్థనకి ఈరోజు జవాబు వచ్చింది. ఏమొచ్చేసింది? చూడండి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఎక్కడికి రప్పించబోతున్నాడు? చెప్పండి, చెప్పండి. వెలుగులోకి రప్పించబోతున్నాడు. అమ్మ చెప్పాలి. ఎక్కడి నుంచి? వెలుగులోనికి రప్పించబోతున్నాడు. కొన్ని రోజులు అవును నేను చేసిన పాపానికే ఇట్లా అవుతుంది అని కుమిలిపోతూ పాపం చేసినామని చెప్పి, తప్పు చేసినామని చెప్పి నేను అక్కడే పడేయడానికి కాదు, అందులోంచి దేవుడు నిన్ను మరలా పైకి లేపుతున్నాడు, వెలుగులోకి నడిపించబోతున్నాడు. ఆమేన్. మనసు ఉందా అట్లా ఒప్పుకోనికి? ఎంత ధైర్యం? కొంచెం చెప్పండి. అది నేనే కావచ్చు అని అట్లా ఉన్నోళ్ళు చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. గట్టిగా చెప్పాలి. ఇంకోసారి గట్టిగా. ఆమేన్. ఆయన విడిచిపెట్టిన కాదు, తన కుమారుని పంపించింది. ఈ అపవాది వీళ్ళని చేసిన పనిది, వీళ్ళది కాదు. నా పిల్లలు వీళ్ళని తప్పించటకు సమర్థుడు, మహనీయుడు. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. వినమలే నాకు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. भजन संहिता 6वां अध्याय 10वां वचन। परमेश्वर बोलता है कि ये मेरे बेटी है, ये मेरा बेटा है, मैं इनको नहीं अंधकार में, घोर अंधकार में गिरे तो मैं उनको उठाने वाला। शैतान बोलता है कि हो गया मेरा तेरा काम, तू फंस गया, अभी तुझे कंगाल हो गया,
तुझे कोई छुड़ाएगा नहीं, लेकिन परमेश्वर कि मैं है मेरा बेटे के लिए, मैं हूँ मेरे बेटी के लिए, मैं हूँ सो हूँ। आमीन। आज परमेश्वर बोलता है कि मैं नहीं बाहर निकालूंगा। देखेंगे నా శత్రువులందరూ సిగ్గుపడి, అందరు చెప్పండి ఎక్కడ, నా శత్రువులందరూ నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెన ఎందుకా వేదన, ఆమేన్. ఉందిలే దీవెన ఎందుకా వేదన, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నా ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళే దీవెన ఎందుకా వేదన, దీవెన ఎందుకా వేదన, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కన్నులు చూచును దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నా కన్నులు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెన ఎందుకు దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే. అయిపోయింది అని వాడనుకుంటుండ్రు, మొదలైందనేసి అనుకుంటుండ్రు. స్తోత్రం కలగను గాక. అయిపోయింది నేను గెలిచినా అని వాడు అనుకుంటాడు. నా ఏసేయమ్మ అందరూ చెప్పండి, అయిపోయిందని సైతాన్ అనుకుంటుండ్రు, మొదలు పెట్టినా నా ఏసే అని అనుకుంటుండ్రు. నువ్వు నీతిమంతురాలని ఆయన మాట్లాడుతున్నావు, పాపాత్కుడు అని చెప్పి వాడు ముద్ర వేయాలని చూసిండు. వాడేమో స్టాంప్ పట్టుకున్నాడు, ఈ పాపి ఈమె పాపాత్కురాలని చెప్పి వేయాలని. కానీ నా ఏసే ఏమో, మన ఏసే చెప్పండి, ఈ పాపాన్ని నేను భరించిన, నా రక్తము నా శరీరం ఎందులో వేస్తున్నా, పాపిని నీతిమంతుడిగా మార్చిండు మన యేసే. ఆమేన్. చూడమ్మా కింద, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఏం చేస్తున్నారు? నేను ఒకటి అనుకుంటే వీళ్ళు ఒకటి వేస్తున్నది. అయిపోతుందేమో, ఈమె చచ్చిపోతుందేమో అనుకుంటే మళ్ళీ లేచింది. ఇలా కుటుంబం పోతుందేమో అనుకున్నా, మళ్ళీ నిలబడదేంది. అదురుతుండ్రు. అమ్మా ఏమవుతుర్రు? ఏడును శత్రువులు ఏమవుతుర్రు? చెప్పలన్నా అదురుతుండ్రంట సిగ్గుపడి. ఎట్లా పాలే, ఏం చేయాలి? పన్నాగం మీద పన్నాగం. నువ్వు 100 చేయి, 1000 చేసుకో, కానీ నన్ను చూస్తున్న దేవుడు, చెప్పండి దేవుడు ఆకాశం నుంచి నన్నే చూస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఏ స్థలం మీద? అందరు చెప్పాలి. నా స్థలాన్ని నాశనం చేయాలని నువ్వు చూస్తే ఆ స్థలం మీద నా దేవుని చూపులు ఉన్నాయి. చెప్పండి ఇట్లా వినవాలే, నాకు చెప్పాలి. నీ భర్తను నాశనం చేయాలని చెప్పి అపవాది చూస్తే అదే భర్తను సరిచేసి దేవునికి ఇవ్వబోతున్నాడు. నిన్ను పాడు చేయాలని చూస్తుంటే నిన్నే దేవుడు కట్టి అనేకుల జనములకు పాత్రగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. చచ్చిపోతే బాగుండు ప్రభా అని నువ్వు అనుకుంటుంటే అనేకులను బ్రతికించడానికి దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. స్పష్టంగా చెప్పబోతున్నాడు. శత్రువులు అదురుతుండ్రు, భయపడకు. వాళ్ళు అదురని, అదిరేటోడు అదురుతాడు. చెప్పాలి. నోరుతో చెప్పండి. ఏమగా
చెప్పాలి. అదిరేటోడు అదరని చెప్పాలి. అదిరేటోడు అదరని, బలవంతుడు నాతో ఉన్నాడు. చప్పట్లు కూడా చెప్పండి, బలవంతుడు నాతో ఉన్నాడు. నువ్వు అదురు, నేను బెదరా. చెప్పాలేమనాలి, నువ్వు అదురు. ఇంత గట్టిగా నువ్వు అదురు, నేను బెదరా. వినవాలే. तू हलचल कर शत्रु, तू कुछ भी कर, मैं डराएगा नहीं, डराएगा तुझे. बोलो बोलो, किसको कहोगे नहीं? हम डरने वाले नहीं, ज्योति माँ डरने वाले नहीं, डराने वाले हैं. क्या है, क्या है कि क्या बोलती क्या ना చెప్పండి. हम डरने वाले नहीं, बोलो. सारे बंधन तोड़ता है, हमको आजादी देता है. सारे बंधन तोड़ता है यीशु नाम, हमको यीशु नाम. स्वर्ग में धरती पे, धरती के नीचे तुझा कोई नाम नहीं. बोलो. स्वर्ग में धरती पे, धरती के तुझा कोई नाम नहीं. बोलो. सब नामों में ऊंचा है यीशु नाम, सब नामों में ऊंचा है यीशु नाम. स्वर्ग में धरती पे, धरती के नीचे तुझा कोई नाम नहीं. बोले. स्वर्ग में धरती पे, धरती के नीचे तुझा कोई नाम नहीं. కీర్తన 35:26 భజన సీత 35:26. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక. అందరు చప్పట్లు కొట్టి నా అపాయాన్ని చూసి సంతోషించు వారందరూ. అబ్బో, ఇంకోసారి గట్టి చెప్పాలి. నా అపాయమును చూచి నాకు వస్తున్న అపాయాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఏం కాబోతుండ్రు? అవమానం నొందుదురుగాక. అయ్యో, ఏమైతారంట? అందరి మాట చెప్పండి, పక్కలకు చెప్పండి. నా అపాయాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఏం కాబోతున్నారు? అమ్మా, ఏం కాబోతున్నారు? అయిపోయింది, అపాయం వచ్చి అయిపోయింది, పడ్డారు అనుకున్నాను, అందులోనే సంతోషపడబోతున్నారు. ఇట్లా చేయి చూపింది. నా అపాయాన్ని చూసి సంతోషించేటోళ్ళందరూ ఏం కాబోతారు? అవమానం. ఇంకెక్కడ లేస్తారు? ఇంకెక్కడైతుంది పెళ్ళి? ఇంకెక్కడైతుంది పిల్లలు? ఇంకెక్కడైతుంది ఇల్లు? ఇంకెక్కడైతుంది వీళ్ళ జీవితము? ఇంకెక్కడైతుంది ఉద్యోగము? ఇంకెక్కడ ఉంది? అంత అయిపోయి అని నవ్వేటోళ్ళంతా సిగ్గుపడబోతుండ్రు. ఏం కాబోతుండ్రు? సిగ్గుపడబోతుండ్రు. వీళ్ళ ముఖమా, వీళ్ళ వీళ్ళ అని అనుకున్నావు కదా. నువ్వా అని నిన్నెంతసార్లు ఎన్ని మార్లు ఎగతాళి చేయబడవు. నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కొంచెం గట్టి చెప్పిన ఆమె నేను ఇంకా వినవాలే. నాకు చెప్పాలి, నా అవమానము ఆశీర్వాదకరంగా మారబోతుంది. వినవాలే. ఇంకొకసారి నమ్మిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా కాదు, ఆమేన్. ఇంకోసారి ఇప్పుడు ఒకటేసారి ఆమేన్ ఆమేన్ 3 సార్లు చెప్పాలి. కీర్తన గ్రంథం 40:14. నా ప్రాణము తీయుటక యత్నించువారు. అందరు చూడండి, కీర్తన గ్రంథం 40. చాలా మంది ప్రాణాలు తీయడానికి గోతుల్లో పెట్టిండ్రు. వాడు ఎన్నో రకంగా ప్రయత్నాలు ప్రాణాలు తీయాలని. కానీ మన తండ్రి ప్రాణం పెట్టింది వీళ్ళని చంపడానికి కాదు, మనం చంపడానికి కాదు.
ఆయన అంటాడు, ఏయ్ నేను నా ప్రాణం పెట్టింది వాళ్ళ ప్రాణం పోవడానికి కాదు, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికే. అందరు చెప్పండి, ఇట్లా చెప్పండి, నా యేసే అంటున్నాడు. ఇంకోసారి చెప్పండి, ప్రాణాలు తీయడానికి కాదు నేను ప్రాణం పెట్టింది, వాళ్ళ ప్రాణాలకు బదులుగా నా ప్రాణం పెట్టిన. స్తోత్రం కలగనగాక. ఏం పెట్టిండు? మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం అప్పగించబడ్డది. అంత ఈజీగా నిన్ను వదిలేస్తానా? అంత ఈజీగా నిన్ను వదిలేస్తానని? ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాదు, ఆయన చేసిన సమర్పణ వ్యర్థం కాదు. మన ప్రాణాల కొరకు ఆయన ప్రాణం అడ్డం పెట్టిండు. ఇట్లా చెప్పండి, నా ప్రాణం గురించి ఆయన ప్రాణం. ఇంకొకసారి మాట. కొన్నిసార్లు మీరు అంటారు కదా, కొంతమంది మనుషులు అంటారు, మీరు మంచోళ్ళు అనుకోండి, కొంతమంది అంటారు కదా, సమస్యకి తట్టుక నన్ను చంపేసయ్యా ఒక పని అయిపోతుంది, నేను చచ్చిపోతా ప్రభువా, నాతో అయితే లేదు ప్రభువా. నిజంగా ఒప్పుకోగలుగుతారా అట్లా ఎవరైనా చెప్పిన వాళ్ళు? నేను అట్లా అన్నోళ్ళు చేతులు ఎత్తండ్రు. అబ్బో సగం సగం. పోనీ అల్లలే చెప్పండి. ప్రాణం పెట్టాలనుకున్నారు కదా, అందుకే ఆయన ఏమంటారు సార్, నా ప్రాణమా ఎలా నువ్వు కృంగిపోతున్నావు, నా ప్రాణమా నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు, నీ కొరకు నేను ప్రాణం పెట్టినాను, నువ్వే నా ప్రాణం. ఇట్లా చెప్పండి, ఇట్లా చెప్పండి, నేనే ఆయన ప్రాణం. గట్టే బాలే. అందుకే ఏమంటది సార్ ప్రభు, నేనంటే ఈ ప్రేమ నన్ను మరచిపోవెన్నడు. స్వరాలెత్తి, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. కొన్నిసార్లు అలిగి నాతోటి కాదిగా నేను ప్రార్థన చేయను, నేను చేయను పో. అలిగిన వాళ్ళు ఎంతమంది? అలిగలే ఎప్పుడు? ఎవరి మీద? నాయన మీదనే కదా, అమ్మ మీదనే కదా. కొంచెం గట్టిగా ఎత్తండి, ఎవరి మీద అలిగిండ్రు? అబ్బో చాలామంది అలిగిండ్రి. అలిగిన వాళ్ళు చాలామంది. నేను కూడా అలిగినప్పుడు, ఇప్పుడు కాదులేండి, అప్పుడు. ప్రార్థించకపోయినా సామెల్ ఇలా మీరు చెప్పండి, ప్రార్థించకపోయినా. మళ్ళా చెప్పండి, సామెల్ లే, మిమ్మల్ని ఏమంటుండు? కొంచెం గట్టి చెప్పండి. అమ్మా నువ్వు చెప్పమ్మా. లే 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 ఏమని? నేను చేయను పో. లే లే లే. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉన్నావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉన్నావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉన్నావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉన్నావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేసయ్యా, తాళలేను నీ ప్రేమను, నా ప్రాణమైనావు నీవు, ప్రాసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కొన్నిసార్లు అందరు వదిలేసిండ్రు. ఎంతమంది? అందరున్నా అనాథ. పక్కనే ఇంతమంది ఉంటారు కానీ ఎవరు లేరు, నా అనుకున్న వాళ్ళు లేరు, కన్నోళ్ళున్నా లేరు, ఉన్నోళ్ళున్నా లేరు,
ఆ టైంలో కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, ఎవరు నాకు లేకున్నా చెప్పాలి. వారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, ఎవరు నాకు లేకున్నా బంధమై నిలిచావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా యేసయ్యా, తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము నా యేసయ్యా. ఎవ్వరు లేరు ప్రభా నాకు అని అనుకుంటుంటే మెల్లటి స్వరం, నేను నీకు తోడే ఉన్నా, భయపడకు, నేను నీ తోడే ఉన్నా. నేను నీ తండ్రిని గానా, నేను నీ తల్లిని గానా. कोई भी नहीं करके अकेले में हो जाते हो, परमेश्वर बोलता है कि मैं तेरी माँ नहीं हूँ क्या, मैं तेरा पिता नहीं हूँ क्या. ఎందుకు నువ్వు ఒంటరిగా ఉన్నావు? ప్రార్థన చేయకుండా అలసిపోతే లే, నా మీద నా నీ ప్రేమ, నా మీద నా నీ అలుగుడు, మనకి ఇంకెవరు? అసలు అమ్మ మీద నన్ను అలిగితే గువ్వ మీద గుళ్ళు అనుకుంటుంది, కానీ ఆయన మీద మాత్రమే ఎన్నిసార్లు అలిగినామో. ఏది ప్రభా నాకు ఇట్లా చేసినావు, నాకెందుకు ప్రభా ఇట్లా చేస్తున్నావు అన్న కొద్దిగా మురిసిపోతున్నాడు. స్తోత్రం కలగను గాక. నా కొడుకు నా మీద అలిగిండు, అలగడానికి అధికారం ఉంది. నా కుమార్తెకి నా మీద అధికారం ఉంది. అంతేగాని నిన్ను తోసివేయడం ఆయన చెప్పలేదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలే, నీకు దూరమై వెళ్ళిపోలే, పక్కనే ఉండి మళ్ళా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. స్తోత్రం కలగను. అది కన్న ప్రేమ. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం, జెర్మియా 17:10 వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఆహా, ఏం చూస్తున్నాడమ్మా? హృదయాన్ని. మళ్ళీ అక్కడిక్కడ పోయి వచ్చినాం. మళ్ళీ హృదయ వాంఛ అని అన్నాడు కదా. నీ హృదయంలో పరిశోధిస్తున్న దేవుడు. అమ్మా చెప్పాలి, ఏం దొరుకుతున్నావు? కొంతమంది హృదయంలో ఇప్పుడు ఎంత బాధ ఉంది, పైకి మాత్రం గలగల గలగల నవ్వుతూ ఉంటారు, కానీ హృదయంలో ఆ వేదన, ఆ తపన, ఆ భారం అంతా పక్క వాళ్ళకి అర్థం కాదు, తల్లికి అర్థం కాదు, తండ్రికి అర్థం కాదు, అన్నకు అర్థం కాదు, భార్యకు భర్తకు అర్థం కాదు. मन में कितना तकलीफ है, हृदय में तुम्हारे कितना तकलीफ है. बीवी को समझ में नहीं आता, पति को समझ में नहीं आता, माँ को नहीं, बाप को नहीं, लेकिन जो मन की भावना परमेश्वर जानता है. ఎవరికి అర్థంగా లేని స్థితి ఆయనకు అర్థమవుతుంది. అందుకని హృదయాలను పరిశోధించువాడు. అమ్మ అందరు చెప్పండి, ఏం చెప్తున్నాడు? నా బిడ్డ హృదయంలో ఏమనుకుంటుంది? హృదయం పగిలిపోయింది, విరిగిపోయింది. ఆయన హృదయం పగలదు, మన గురించి విరగదు. నీ హృదయం నాకిమ్ము అని అంటున్నాడు. అందుకని హృదయంలో ఎవరికో చోటిస్తున్నావు, నాకు కొంచెం చోటిస్తావా అమ్మా? ఈ మాట నన్ను అందరూ చెప్పండి, ఇట్లా నా ఇలాగా చేయెత్తి. ఇప్పుడు ఏసే నిన్ను అడుగుతున్నట్టు చెప్పు. సామ్యూయేల్, నా పేరు చెప్పకండి, మీ పేరు చెప్పుకోండి, మళ్ళీ నా పేరు చెప్పండి, నేను చెప్పుకుంటా. ఏసే చెప్తున్నా నాతోటి, సామ్యూయేల్ నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయంలో నేను ఉండాలా? ఇంకోసారి చెప్పండి, చేయెత్తి. అమ్మ చేతులు పైకి ఎత్తి చెప్పండి, మీ పేరు చెప్పుకొని చెప్పండి. అయ్యో అయిన వాళ్ళే, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. గట్టి కాదు, గట్టిగా అంటే కాదు, ప్రేమతోటి. సామ్యూయేల్ నీ హృదయంలో నేను ఉంటా. నాకు ఒక ఆశ ఉంది, చెప్పాలి నా వెనకాల మీద, నాకు ఒక ఆశ ఉంది.
నీతో నేను ఉండాలనుకుంటున్నా, నీ హృదయంలో ఉండాలనుకుంటున్నా. ఇంకోసేపు అండి, నా హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది హృదయంలో చోటిస్తారు ప్రభుకు? ఇచ్చేటోళ్ళు చప్పట్లు కొట్టండి. ఎవరికి చప్పట్లు? మరి పేరు చెప్పరా? ఎవరికి? యేసయ్యా. చప్పట్లే మరి. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా, గట్టిగా. యేసయ్యా, నా యేసయ్యా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెన్నడు. యేసయ్యా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెన్నడు. ఇప్పుడు నేను లోపలికి వస్తాను అంటుండే. అందరు ఇక్కడ మనసు పెట్టండి. ఎక్కడ? యేసయ్య నీ లోపలికి వస్తా అంటుండే. ఎక్కడమ్మా? నేను ముగిచేస్తున్నా. యేసయ్య నీ లోపలికి వస్తా అంటుండు. ఎక్కడ? ఇప్పుడు వచ్చినందుకు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, ఎప్పుడు పోతారా అన్నట్టు ఉంటుంది. చుట్టాలు వస్తే అమ్మ చెప్పాలి, చుట్టం వచ్చిందనుకో 4 రోజులు బాగుంటుంది, 5 రోజులు బాగుంటుంది, 6 రోజుకి ఏమంటాం? ఇంకా పోతలేరేంది, ఇంకా కొన్ని రోజులు ఇంకా పోతలేరేంది. తర్వాత ఇట్లా కాదని కారం పెడతారు. ఆ కారం మెతుకుల కన్నా పోతారేమో అని. ఈయనకు మాత్రం కారం పెట్టకపోయినా పర్లేదు, నువ్వేం చూపించకపోయినా పర్లేదు, ఏది లేక ఒక్కసారి లోపలికి వచ్చిందనుకో, నువ్వు పో అంటే తప్ప. ఎంతమంది పో అంటారు చెప్పాలి? ఎంతమంది రెడీ ఉండరు? మళ్ళీ వచ్చి పిలిచిన వాళ్ళు చెప్పండి ఏమని? నా హృదయ పువ్వా కిట నిలిచిన. ఎక్కడ నిలబడ్డాడు? వాకిట్లనా హృదయంలోనా? మరి వాకిట్లను ఎందుకు వాడినరు? నువ్వు వాడినావు కాబట్టి నేను వాడినామంటారు. ఇప్పుడు చెప్పండి, హృదయం వాకిట్లో పెడదామా లోపల పెడదామా? చెప్పాలి. అబ్బా ఎక్కడ? ఇప్పుడు వాకిట్లో పెడదామా లోపల పెడదామా? చెప్పాలి. ఒక్కసారి లోపలికి వచ్చిందనుకో, ఇప్పుడు చెప్పండి, యెహోవాను పట్టుకొని ఏం చెయ్యి? సంతోషించాలంటే ఆయన ఉండాలి కదా అమ్మ. ఉండాలా వద్దా? परमेश्वर को पकड़ के आनंद मनाओ करके परमेश्वर ने बताया. परमेश्वर को पकड़ने के लिए रहना ना. చాలా మంది ఏమంటే మరి నీళ్ళు పట్టుకొని సంతోషించాలని నువ్వు ఉండాలి కదా అని అంటారు. ఇప్పుడు ఆయన ఎట్లుండబోతుండో చూపిస్తాను. స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం ముగింపులోకి వస్తున్నా. 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. అమ్మ ఎట్లొస్తుంది దగ్గరికి? ఇప్పుడు అందరు ఏమంటే హృదయంలోకి వస్తేనేమో రాకపోయినా పర్లేదు అనుకుంటారు, కానీ అన్నం లేకుంటే ఎవరైనా ఉంటారా? చెప్పాలి. అందుకే ఆయన ఎట్లా దిగి వస్తుందంటే అందరికీ భోజనం లాగా దిగి వస్తుండ. స్తోత్రం కలిగిన కాక. చూడండి అక్కడ ఏమంటారు? జీవాహారము నేనే, జీవాహారము నేనే, నేనే. నా యొద్దకు వచ్చువాడు, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, ఏమాత్రము ఆకలిగొనడు. చెప్పాలి. ఇప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టేది అవసరం లేదు. చుట్టం వస్తేనేమో మనం పెట్టాలి. ఆయన లోపలికి వస్తే మాత్రం ఆయనకు నువ్వు పెట్టేది అవసరం లేదు. ఆయనే నీకు పెట్టబోతుండు. స్తోత్రం కలుగును గాక. చెప్తలేరు ఆమె నన్ను కొట్టగట్టి చెప్పండి. ఈ చుట్టం ఎలాంటి వాళ్ళనంటే పరలోకం నుండి వచ్చేటప్పుడు ఇట్లా కాదు, బ్రతికినన్ని రోజులు నన్ను సుఖపెట్టడానికి, నాకు సమృద్ధిగా ఇవ్వడానికి వస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, అందరేమో తినిపోనికి వస్తారు, ఈయన మాత్రం పెట్టడానికి వస్తున్నాడు. देखो ये मेहमान कैसे सब लोग खा के जाते, लेकिन इन्होंने बोलते कि तुम जब तक धरती पे रहेंगे मैं तुम्हें खिलाने के लिए आ रहा हूं.
అమ్మా నువ్వు బతికిన రోజులు నీకు తినిపిస్తూనే ఉంటా. ఎంతమంది ఉండరు? ఎట్లొచ్చింది ఇప్పుడు? తల్లిలా తండ్రిలా. ఎట్లా ఈ తండ్రి తల్లిలా తిని బిడ్డ. అయ్యో మీ చెయ్యి ఇట్లా అనండి, 2 చేతులు కాదు, ఒక్క చెయ్యి ఇట్లా అనండి. తల్లిలా తండ్రిలా ప్రేమించును. అమ్మ తండ్రి ఎట్లా ఎత్తుకుంటాడు? భుజాల మీద. తల్లి ఏం చేస్తుంది? ఎత్తుకొని గోరుముద్దలు పెడుతుంది. చెప్పండి ఇంకో ఇట్లా రా సార్. రైట్. తల్లిలా. మరి చేతులేవి? కొంచెం ప్రేమతోటి తల్లిలా తండ్రిలా. కొంతమంది మాత్రం యాక్టింగ్ బాగా చేస్తారు, కొంతమంది మాకు తల్లి లేదు తండ్రి లేదు పండ్రి. ఇంకొకసారి ప్రేమతోటి ఆమేన్. ఎలాగా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, పెట్టుకొని కాపాడును యేసయ్యా. आमेन। माँ के जैसा संभालेगा, पिता की तरह प्यार करेगा. ये है परमेश्वर का प्यार. నేను లోపలికి వచ్చిందంటే నువ్వు నాకు పెట్టొద్దు, నేనే నీకు భోజనమై వస్తాను. నీకు ఆకలి ఉండొద్దు, 24 గంటలు నీకు ఆకలి అవుతుందా, నేనే నీకు భోజనం పెడతాను. ఆమేన్. ఇంత మంచి ప్రేమ అయినది. ఆమేన్. శత్రువు వచ్చి ఎందుకయ్యా సిగ్గుపడతాడు, ఎందుకయ్యా కలవరపడతాడంటే, నేను ఏదో చేద్దామంటే ఈ ఇంటికి పెద్ద అతిథి వచ్చేసిండు, అది కూడా పరలోకం నుంచి వచ్చిండు, ఇలా ఇంట్లోనే ఉన్నాడు పోతలేడని చెప్పి వానికి వస్తుంది అప్పుడు కుళ్ళు, వానికి వస్తుంది మంట, శత్రువుకి వస్తుంది ఏడుపు. ఎందుకయ్యా అనంటే లోపల ఎవరుండ్రు? లోపల శత్రువా? నువ్వేమన్నా ఉన్నావు? శత్రువులను జయించడానికి, శత్రువుల తల దించుకునేలాగా చేయడానికి జీవం గల తండ్రి నీ లోపల ఉండబోతున్నాడు. ఎవరి లోపల? అందుకే ఆయన లోపలికి వస్తే శత్రువు తల టుపుక్కుమని కింద వంగుతుంది. అలాంటి యేసయ్య ఆహారమై రాజులాగా కాదు, తల్లిలాగా తండ్రిలాగా గోరుముద్దలు పెడుతూ నోరు తెరవమ్మా నేను నోట్లో పెడతా అని చెప్పి ఆహారం వస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు దీవించండి.